రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీగా కొస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అరుదైన గుర్తింపు సాధించబోతోంది. కొస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలోని తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీగా కొస్గి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కొస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీగా మారనుంది. ఈ మేరకు పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే 2024-2025 విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ కళాశాలలో బీటెక్, సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ కళాశాలగా స్థాయి పెరిగినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఆయా కోర్సులకు అదనంగా బీటెక్ బ్రాంచీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇంజనీరింగ్ విద్య మొదలైనప్పటి నుంచి ప్రైవేటు కాలేజీలదే హవా. యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నా కూడా అవన్నీ క్యాంపస్లో అంతర్భాగంగానే ఉంటాయి. జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీలు ఉన్నాయి. పనిగట్టుకుని ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయలేదు. అయితే తొలిసారి కొస్గి ఇంజనీరింగ్ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. మౌలిక వసతులు, విద్యార్థుల బోధనేతర సిబ్బందుల నియమించడం, వారి జీతాలు తదితర వాటిని ఆ శాఖే నిర్ణయిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కాలేజీలు ఏదైనా ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటుంది. అంటే ఒక యూనివర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్ను ఆ కళాశాల పాటించాలి. కళాశాల పరీక్షల నిర్వహణ, ధృవపత్రాల వంటివి వర్సిటీ జారీ చేస్తుంది. ఈ మేరకు కొస్గిలో ఏర్పాటయ్యే ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉండనుంది. కాగా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న ఈ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం 180 సీట్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వస్తున్న విద్యార్థుల సంఖ్యను బట్టి, కోర్సులకున్న డిమాండ్ను బట్టి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే మాదిరిగా రానున్న విద్యా సంవత్సరానికి మరికొన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వస్తున్న ఆదరణకు అనుగుణంగా జిల్లాల వారీగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. తెలంగాణ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ అంశాన్ని హైలైట్ చేశారు నేతలు. ప్రధాని మోదీ సహకరించకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ మెడికల్ కాలేజీలను సాధించిందని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విద్యా విభాగంలో తనదైన ముద్ర చూపెట్టాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగంలో తొలి ఇంజనీరింగ్ కాలేజీని తన నియోజకవర్గంలోనే మొదటగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంజనీరింగ్లో కూడా వాటిని కొనసాగిస్తూ మరో 180 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా బీటెక్ డేటా సైన్స్ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. కొస్గిలో ఏర్పాటయ్యే కాలేజీ జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉంటుంది. ఇంజనీరింగ్ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగానే కొనసాగుతాయని ప్రభుత్వ విద్యాశాఖ తెలిపింది. కొస్గి పాలిటెక్నిక్ కళాశాలను 2014లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించాడు. అక్కడ సివిల్, మెకానికల్, ఈసీ ఈ బ్రాంచ్లలో 180 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు బోధిస్తున్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే అక్కడ హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని ఒక అధికారి తెలిపారు.